వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని ప్రసిద్ధ శ్రీరామ మందిర ప్రాంగణంలో ఒక ముస్లిం వివాహ వేడుక నికాహ్ నిర్వహించినందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద రాజకీయ సామాజిక వివాదానికి దారితీసింది. స్థానిక గంజ్ బజార్లోని ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న కమ్యూనిటీ హాల్ని ముస్లిం కుటుంబానికి వివాహ వేడుక కోసం కేటాయించడంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏప్రిల్ 11న జరగనున్న ఒక ముస్లిం వివాహ రిసెప్షన్ కోసం ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సూద్ సభ కమ్యూనిటీ హాల్ను బుక్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘర్ష సమితి, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో అన్యమత వేడుకలు జరపడం హిందూ ధర్మ విరుద్ధమని వారు వాదిస్తున్నారు. నిర్ణయానికి నిరసనగా హిందూ సంఘాల నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాహ వేడుకను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో అదే రోజున ఆలయ వెలుపల పందుల ఊరేగింపు నిర్వహిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా నిరసన సూచికగా సామూహికంగా గుండు చేయించుకుంటామని ప్రకటించారు. ఆలయ పవిత్రతను కాపాడటంలో కమిటీ విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదం ముదరడంతో సూద్ సభ అధ్యక్షుడు రాజీవ్ సూద్ స్పందించారు. గత 5 ఏళ్లలో ఇలాంటి వివాహాలు దాదాపు 15 సార్లు జరిగాయని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ఆయన ప్రశ్నించారు. ఈ వేడుక జరిగేది కేవలం కమ్యూనిటీ హాలులో మాత్రమేనని, ప్రధాన ఆలయంలో కాదని స్పష్టం చేశారు. మేము ఇప్పటికే సదరు కుటుంబం నుంచి అఫిడవిట్ తీసుకున్నాము. అక్కడ ఎలాంటి నమాజ్ నిర్వహించకూడదని, మాంసాహారం లేదా మద్యం సరఫరా చేయకూడదని ఖచ్చితమైన నిబంధనలు విధించామని ఆయన వివరించారు. హిందూ సంఘాల హెచ్చరికలతో సిమ్లాలో ఉద్రిక్తత నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ బుకింగ్ రద్దు చేయాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు సూద్ సభ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆలయ కమిటీ తీసుకునే నిర్ణయం పనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఏదేమైనా ఆలయం కాదు కదా, గుడి లోపల కాదు కదా, అంటే ఆలయ ప్రాంగణంలో చేస్తే మాత్రం ఆలయం పవిత్రత దెబ్బతిన్నట్టు కాదా? వీళ్ళ మసీదు పక్కన, మసీదు వాళ్ళకి సంబంధించిన పక్క ప్లేస్లో పెళ్లి చేసుకుంటామంటే ఇస్తారా? బుద్ధి లేదు. పైసల కక్కుర్తిపడి ఎక్కడి దాకైనా పోతారా? ఇప్పటికి ఇన్ని పెళ్లిళ్ళు చేసిండ్రట. ఇప్పటికైనా అక్కడ హిందువులు మేల్కొన్నారు, సంతోషంగా ఉంది. మందు దాగం, నమాజ్ చదవం అంటే అయిపోయిందా? ప్రాంగణం లోపలికి తీసుకొచ్చేసి ఇంకొకరు పెళ్లిళ్ళు చేసేస్తారా? ఇదేనా మీరు ధర్మాన్ని కాపాడే పద్ధతి? ఆలయాలను ఆదాయ మార్గాలుగా మార్చేస్తారు, డబ్బుల కోసం ఆలయాలను నడుపుతారు. షేమ్ ఆన్ యూ. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా రెంట్ కానీ, కరెంటు బిల్లు కానీ, శాలరీస్ కానీ చాలా ఇబ్బంది ఉంది ఈ నెల. మీరు చేసే సహాయం మాత్రమే ఈ ఛానల్ని నిలబెట్టగలదు. సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.